అనంతపురం జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరిన దృశ్యాలే అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. బైకుకు 200, 4 వీలర్స్కు 1000 నుంచి 2000 వరకు మాత్రమే ఫ్యూయల్ ఫిల్లింగ్ చేస్తున్నారు బంక్ నిర్వాహకులు. మరికొన్ని చోట్ల డీజిల్ లేకపోవడంతో పెట్రోల్ మాత్రమే విక్రయిస్తున్నారు. ఇంకోవైపు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తిన్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద ఇదే పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా అనంతపురం పట్టణంలోని చాలా బంకుల వద్ద ఇదే పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం చూడవచ్చు పెట్రోల్ నగర శివారులో పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ వేయించుకోవడానికి వాహనదారులు బారులు తీరిన పరిస్థితి. కొంతమంది బాటిల్ తీసుకొని ఇక్కడికి వస్తున్నప్పటికీ బాటిల్లో వేయమని చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. కొంతమంది వాహనదారులు ఉన్నారు, ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అన్న, పెట్రోల్ దొరుకుతుందా? దొరకడం లేదు, ఉంటానా కానీ వాళ్ళు వేయడం లేదు. 100, 200 వాళ్ళు తెలిసిన వాళ్ళకి అయితే 500, 1000 వేసుకుంటున్నారు. తెలియని వాళ్ళకంతా 200, 300. ఇంకా ఆ పెట్రోల్ బంకులు పోతే 100 కంటే ఎక్కువేనంట. వారే ఒక పెట్రోల్ బంక్ లీటర్ అయినా అయిపోతే ఇంకేం చేస్తావు చెప్పు. ప్రస్తుతం అయితే ఏదైతే 200 కన్నా ఎక్కువ వేయడం చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే నగదు చెల్లిస్తూనే కూడా పెట్రోల్ తీసుకుంటున్న ఫోన్పే కూడా లేదని చెప్తున్న పరిస్థితి ఉంది. ఏమంటారన్నా, పెట్రోల్ కోసం వచ్చారా? ఫోన్పే లేదని చెప్తాను. ఫోన్పే లేదు, క్యాష్ ఉంటేనే ఇస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇదే పరిస్థితి అన్ని చోట్ల కనపడుతున్న పరిస్థితి ఉంది. బంక్ యజమాని ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, మీ పెట్రోల్ బంక్లో సఫిషియెంట్గా పెట్రోల్ ఉందా? సభ్యంగా ఉంది, ఏం ఇబ్బంది లేదు. నాకు మాట్లాడే రాదు. సభ్యంగా ఉండి వచ్చిన వాళ్ళకి ఏమి లేకుండా 200 రూపాయలు బండ్లకి వేస్తున్నాము. కార్లకు 1000 రూపాయలు పెట్రోల్ వేస్తున్నాం సార్. డీజిల్ లేదా మీ దగ్గర? సార్ డీజిల్ లేదు సార్, డీజిల్ బయలుదేరుతుంది, మధ్యాహ్నం వస్తుంది సార్. ఐ విల్ ఎక్స్ప్రెస్ 4 o'clock. ఇదే పరిస్థితి నిన్న కూడా ఇదే సార్ నిన్న సెలవు కాదు సార్, అందుకు డిపో లేదు. కాబట్టి ఈ పని నుంచి సఫిషియెంట్గా ఉంటుంది సార్, భయపడే పని లేదు సార్. చెప్పండి, ఎంత వేస్తారు? బండికి 200 వేస్తున్నాము, కార్లకి 500 అంతే. 500, 1000 రూపాయలు వేస్తున్నాం అంతే. 1000 రూపాయలు కొట్టించుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే బాటిల్స్లో ఎవరైతే ఉన్నారో బాటిల్కి సంబంధించి సరఫరా చేయట్లేదని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం డీజిల్ సంబంధించి డీజిల్ అయితే ఇవాళ సాయంకాలం వస్తుంది, సాయంకాలం లోపల డీజిల్ వేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. మరికొంతమంది వాహనదారులను వాళ్ళు అడిగి ఎంత వేస్తున్నారా? 200 రూపీస్ వేస్తుంది. అంటే ఎక్కువ 500, 1000 రూపాయలు అడిగితే లేదు, వేయట్లేదు. ఏమంటున్నారు? లేదు, స్టాక్ లేదంటారు. ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు వాహనదారులకు సంబంధించి ఇప్పటికే కొద్దిసేపు క్రితమే జిల్లా కలెక్టర్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కొరత లేకుండా అన్ని